ఈ రీల్ కనుక మీరు 7వ తేదీ లోపలే చూస్తున్నట్లయితే మీరు చాలా చాలా లక్కీ. ఎందుకంటే 7వ తేదీన మనం చేయబోతున్న నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ అవ్వదండి, వినండి. అది కూడా పద్మ పురాణంలో నుండి. భీముడికి ఉపవాసం అంటే చాలా చాలా కష్టం అండి. అతడు శక్తివంతుడే, కానీ ఆయనకు తిండి తినడం ఎక్కువ అలవాటు అనమాట. ఈవెన్ ఆయన చాలా చాలా కష్టమైన అసాధ్యమైన పనులన్నీ కూడా చేస్తుంటాడు, రాక్షసుల్ని కూడా చంపుతుంటాడు. ఈవెన్ ఏకాదశి రోజు ఏమీ తినకూడదని తెలిసినా కానీ ఉపవాసం చేయాలన్న కోరిక కూడా ఉంది. ఒక రోజు భీముడు వ్యాస మహర్షిని ఇలా అడుగుతాడు, ఈ భక్తిని కోల్పోకుండా ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ఫలితాన్ని పొందే మార్గం ఏదైనా ఉందా అని. ఒక్క ఏకాదశి ఉంది, అదే నిర్జల ఏకాదశి. ఆ రోజంతా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం కనుక చేస్తే సంవత్సరంలో ఉన్న ఏకాదశిలు మొత్తం ఉపవాసం ఉన్నటువంటి ఫలితం అనేది వస్తుంది అని. అప్పుడు ఈ భీముడు నిర్జల ఏకాదశిని కరెక్ట్ గా పాటించి శ్రీకృష్ణ భగవాను తృప్తిపరిచి ఆ యొక్క ఏకాదశుల ఫలితాన్ని పొందుతాడనమాట. ఈవెన్ ఈ ఏకాదశిని మనం పాండవ ఏకాదశి, భీమ ఏకాదశి అని కూడా పిలుస్తాం అనమాట. అందుకే మీకు అందరికీ చెప్పాలనిపించింది, ఈ 7వ తేదీన వచ్చే నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించి అన్ని ఏకాదశుల యొక్క ఫలితాన్ని పొంది సమస్త పాప ఫలితాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. సో అందరూ కూడా నీళ్లు కూడా తీసుకోకుండా ఈ నిర్జల ఏకాదశిని పాటించండి. కాకపోతే ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం కన్నా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్కువ జపించడం, భగవద్గీత భాగవతాన్ని వినడం లేదా చదవడం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొనడం. ఈవెన్ మీరు టెంపుల్స్ కి చారిటీ రూపంలో కూడా ఈ భక్తియుక్త సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా టెంపుల్ ISKM ప్రొద్దుటూరు తరపున జరిగే ప్రసాద వితరణకి కూడా మీరు స్పాన్సర్ చేయొచ్చు. ప్రతి వారం వందల మందికి ఈ ప్రసాదాన్ని అందించే సేవ యొక్క వీడియోస్ నా ప్రొఫైల్ లో మీరు చూడొచ్చు. సో అందరూ కూడా 7వ తేదీన నిర్జల ఏకాదశి యొక్క ఉపవాసాన్ని ఇలా పాటించి 8వ తేదీ పొద్దున ఈ యొక్క పారన్ టైంలో మీరు ఏకాదశిని బ్రేక్ చేయాలి. ఈ ఏకాదశి పాటించే పద్ధతి, ఏకాదశి యొక్క అప్డేట్స్, బ్రేక్ చేసే టైమింగ్స్, వీటన్నిటి కోసం నా ప్రొఫైల్ బయోలో ఉన్న లింక్ జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. హరే కృష్ణ.